వియర్స్ ఈ రోజుల్లో ఎంఎస్ ఎక్సెల్ కన్నా గూగుల్ షీట్స్ నే ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎంఎస్ ఎక్సెల్ లో లేని గూగుల్ షీట్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? అందులో మనం నేర్చుకోవాల్సిన న్యూ ఆప్షన్స్ ఏంటి? కొన్ని వర్క్స్ అనేది ఎంఎస్ ఎక్సెల్ లో చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుందండి. కానీ గూగుల్ షీట్స్ లో విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. అవేంటో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వియర్స్ మన సిస్టంలో ఎంఎస్ ఎక్సెల్ రన్ చేయాలంటే ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కావాలండి. ఆ సాఫ్ట్వేర్ కోసం డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ట్రయల్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని పర్చేజ్ కూడా చేసుకోవాలి. కానీ గూగుల్ షీట్ అలా కాదండి. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే చాలండి. మన జీమెయిల్ అకౌంటే మన గూగుల్ అకౌంట్, గూగుల్ డ్రైవ్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్. మీరు మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయి కదండి, క్లిక్ చేయండి. డైరెక్ట్ గా డ్రైవ్ అనే సింబల్ ఉంటుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఇదిగోండి గూగుల్ డాక్స్, అలానే గూగుల్ షీట్స్. ఇందులో డైరెక్ట్ గా గూగుల్ షీట్ అనేది మీరు క్రియేట్ చేయొచ్చు. లేదా మీరు వన్స్ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయిన తర్వాత ఈ 9 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత బాటమ్ లోకి వచ్చేసేయండి. ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ గా షీట్స్ అనే ఐకాన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మనకి అదే ట్యాబ్ లో గూగుల్ షీట్ అనేది మనకి ఓపెన్ చేసుకోమని బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి బ్లాంక్ గూగుల్ షీట్ కావాలి కాబట్టి బ్లాంక్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీకు గూగుల్ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. లేదా ఒక న్యూ ట్యాబ్ లో యూఆర్ఎల్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ డైరెక్ట్ గా షీట్స్ డాట్ న్యూ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. డైరెక్ట్ గా మీకు గూగుల్ షీట్స్ అనేది క్రియేట్ అవుతుంది. అలానే వ్యూయర్స్ గూగుల్ షీట్ లో పర్టికులర్ సెల్ లో మనం డైరెక్ట్ గా పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ రిపోర్ట్ ఉందండి, ఐడి నెంబర్, నేమ్, ప్లేస్, అలానే ఫోటో ఇచ్చాం. ఫొటోస్ ని నేను ఇన్సర్ట్ చేయాలండి. గూగుల్ షీట్ లో విత్ ఇన్ సెకండ్స్ లో మనం డైరెక్ట్ గా ఫిట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న సెల్ ని సెలెక్షన్ చేశానండి. ఫస్ట్ పర్సన్ ఫోటో అనేది యాడ్ చేయాలి. ఈ సెల్ ని సెలెక్షన్ చేసి డైరెక్ట్ గా ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాను. ఇమేజ్ లో నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇమేజ్ ఇన్ సెల్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మనకి సపరేట్ గా ఒక బాక్స్ ఓపెన్ అయింది. అప్లోడ్ బ్రౌజ్ అనే బటన్ క్లిక్ చేయండి. మీ కంప్యూటర్ లో ఫొటోస్ అనేది ఎక్కడ ఉన్నాయండి, ఏ లొకేషన్ లో ఉన్నాయి? ఓకేనండి, డి డ్రైవ్ లో ఉన్నాయి. ఇక్కడ నాకు పిక్చర్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇందులో పర్టికులర్ గా పిక్చర్ ని సెలెక్షన్ చేసి ఓపెన్ అన్నాను. ఇదిగోండి డైరెక్ట్ గా సెలెక్ట్ చేసిన ఫోటో అనేది సెలెక్ట్ చేసిన సెల్ లో ఫిట్ అయిపోతుంది. ఈ పర్టికులర్ సెల్ ని సెలెక్షన్ చేసి మీరు అలైన్మెంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి డిఫాల్ట్ గా సెంటర్ లో వచ్చింది. లెఫ్ట్ లో కావాలంటే లెఫ్ట్ లో, రైట్ లో కావాలంటే రైట్ లో, లేదంటే సెంటర్ లోనే కావాలంటే సెంటర్ లో, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకో ప్రాసెస్ ఉంది చూడండి. నేను ఇప్పుడు సపరేట్ గా వేరే సెల్ ని సెలెక్షన్ చేశాను. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాను, ఇమేజ్ లోకి వెళ్ళాను. ఇప్పుడు ప్రీవియస్ గా మనం ఇమేజ్ ఇన్ సెల్ అనే ఆప్షన్ యూజ్ చేసాం. ఇప్పుడు ఇమేజ్ ఓవర్ సెల్స్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, బ్రౌజ్ వేరొక ఫోటోని సెలెక్షన్ చేసి ఓపెన్ అన్నానండి. ఇదిగోండి మనకి డైరెక్ట్ గా సెలెక్ట్ చేసిన ఇమేజ్ అనేది సెల్స్ పైన ఈ విధంగా డైరెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్ ని మీరు ఈ నోట్స్ యూజ్ చేసి సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కావాల్సిన ప్లేస్ లో మూవ్ చేసుకోవచ్చు. లేదండి పర్టికులర్ సెల్స్ లో నేను ఫిట్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేయాలి. లేదండి ఇలా ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత నేను ఫిట్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడు సెకండ్ ఫోటో ఉన్న సెల్ ని సెలెక్షన్ చేసి, ఓకేనా, ఈ ఇమేజ్ ని సెలెక్షన్ చేయండి. ఇప్పుడు టాప్ రైట్ లో మనకి ఇక్కడ డాట్ సింబల్స్ ఉన్నాయి చూడండి, ఈ డాట్స్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ పుట్ ఇమేజ్ ఇన్ సెలెక్టెడ్ సెల్, ఏ సెల్ అయితే సెలెక్షన్ లో ఉందో అక్కడ ఆటోమేటిక్ గా ఫిట్ అవుతుంది చూడండి. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా ఇందులో ఫిట్ అయిపోయింది. ఇలా కూడా ఫిట్ చేయొచ్చు. ఇలా 2 స్టెప్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా యూజ్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇమేజ్ ఇన్ సెల్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. అదే నార్మల్ ఎక్సెల్ లో చూసుకుంటే కొంచెం హెవీ ప్రాసెస్ ఉండిద్దండి. మీకు నార్మల్ ఎక్సెల్ లో కూడా మీకు పిక్చర్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి వాటికి సంబంధించిన వీడియో చెప్పానండి. నేను ఎక్సెల్ లోనే క్రియేట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి, చూసుకోండి. పిక్చర్ లుకప్, ఇప్పుడు ఈ లుకప్ ఫార్ములా ద్వారా మనం ఏం చేయొచ్చు, మీరు ఇక్కడ ఏ ఐడి నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఐడి నెంబర్ ని బేస్ చేసుకొని వాళ్ళ నేము, వాళ్ళ ప్లేసు, ఇలాంటి డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తుందండి. కానీ ఫోటో కూడా ఆటోమేటిక్ గా రావాలనుకోండి మనకి నార్మల్ ఎక్సెల్ లో కొంచెం హెవీ ప్రాసెస్ ఉందండి. మీకు పిక్చర్ లుకప్ అని ఒక వీడియో అయితే చెప్పానండి, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎక్సెల్ లో కూడా ఈ పిక్చర్ లుకప్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. కానీ గూగుల్ షీట్ లో డైరెక్ట్ గా వీ లుకప్ ఫార్ములా ద్వారా మనం చేయొచ్చండి.
ఇప్పుడు నేను ఇక్కడ ఐడి నెంబర్ ఇస్తే డైరెక్ట్ గా ఫోటో రావాలండి. ఓకే, ఇక్కడ ఐడి నెంబర్ ఇస్తున్నాను 854. ఫోటో వచ్చిందా? రాలేదు. ఇప్పుడు నేను ఫార్ములా ఎలా యూజ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫోటో రావాలి కాబట్టి ఈక్వల్ టు వ్యూ లుకప్ ట్యాప్ ప్రెస్ చేయండి. ఫార్ములా ఆటోమేటిక్ గా మొత్తం తీసుకునిద్ది. అండ్ సెల్ రెఫరెన్స్ ఈ ఐడి నెంబర్ ని బేస్ చేసుకొని మనకు ఫోటో రావాలి కాబట్టి ఈ సెల్ ని సెలెక్షన్ చేయండి, కామా. ఇప్పుడు ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కామా. అండ్ మీకు ఫోటో రావాలి. ఈ ఫోటో ఉన్న కాలం నెంబర్ ఏందండి? టేబుల్లో చూసుకుంటే మనకి 4th కాలంలో ఫోటో ఉందండి, అవునా కాదా? అంటే ఇక్కడ మీరు 4 అని ఇచ్చేసి కామా. అండ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయాలి కాబట్టి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలంటే 0, అటు ఇటుగా మ్యాచ్ చేయాలంటే మీకు 1 అని ఇవ్వండి. ఓకే, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలండి, వేరే వాళ్ళ ఫోటో రాకూడదు కదా. ఓకే, 0 ఇచ్చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టానండి. ఇదిగోండి 854 ఐడి నెంబర్తో ఏ ఫోటో అయితే మ్యాచ్ అయిందో ఆటోమేటిక్ వచ్చింది. అలానే ఇక్కడ నేను 744 ఇచ్చానండి. ఇదిగోండి ఫోటో చేంజ్ అయిందా లేదా? ఓకేనా? అంటే ఈ గూగుల్ షీట్ లో డైరెక్ట్ గా వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి మనం పిక్చర్ లుకప్ ఈ ఫార్మేట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. కానీ ఎక్సెల్ అయితే కొంచెం టఫ్ అనమాట. ఆటోమేటిక్ గా క్యాలెండర్ రావడం. ఇప్పుడు గూగుల్ షీట్ లో డిఫరెంట్ డేటాని మీరు టైప్ చేస్తారండి. అలానే డేట్స్ కూడా టైప్ చేస్తాం. వన్స్ డేట్స్ అనేది టైప్ చేసిన తర్వాత ఆ డేట్ ఉన్న సెల్ ని డబుల్ క్లిక్ చేయండి, అంటే ఎడిట్ చేయండి. ఆటోమేటిక్ గా మనకి క్యాలెండర్ హైలైట్ అవుతుందండి. అంటే వేరొక డేట్ ని మీరు ఏం చేసుకోవచ్చు, చూజ్ చేసుకోవచ్చు. ఆ డేట్ ని డైరెక్ట్ గా ఇలా ఎంటర్ చేయొచ్చు. అదే మీకు ఎంటీగా ఉందనుకోండి సెల్, డబుల్ క్లిక్ చేస్తే ఎలాంటి క్యాలెండర్ రాదు. డేట్ ఉన్న సెల్ ని డబుల్ క్లిక్ చేస్తేనే మనకేమవుతుంది, క్యాలెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. అసలు ఎక్సెల్ అయితే అది కూడా రాదండి. మనం సపరేట్ గా స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో క్యాలెండర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది కూడా ప్రతి వర్షన్ లో అయితే ఉండదు, ఓకేనా? కానీ ఇందులో డైరెక్ట్ గా క్యాలెండర్ వచ్చేస్తుంది. లేదండి నాకు ఎంటీ సెల్స్ లో కూడా డబుల్ క్లిక్ చేస్తే క్యాలెండర్ రావాలి అనుకుంటే అలా కూడా వస్తుందండి. ఇప్పుడు కమిషన్ ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేశాను. ఇప్పుడు డేటా ట్యాబ్ లోకి వెళ్ళాను. ఇక్కడ డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి. ఇక్కడ సపరేట్ గా బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ క్రైటీరియా వచ్చి డేట్ ఈజ్ వ్యాలిడ్ డేట్ రిజెక్ట్ ఇన్పుట్ ఈ రేడియో బటన్ ని సెలెక్షన్ చేయండి. ఇప్పుడు సేవ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ సెల్స్ ని సెలెక్షన్ చేశాక కండిషన్ అప్లై చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సెల్స్ ని ఏ సెల్ అయినా డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా క్యాలెండర్ వస్తుంది. పర్టికులర్ డేట్ ని క్లిక్ చేయండి, ఆ డేట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలా ఇక్కడ ఉన్న సెల్స్ లో ఏ సెల్ అయినా సెలెక్షన్ చేయండి, ఎంటీ ఉన్న సెల్ ని డబుల్ క్లిక్ చేయండి, క్యాలెండర్ వచ్చేస్తుంది. కావాల్సిన డేట్ ని చూజ్ చేసుకోండి. అదే వేరొక సెల్ ఎంటీ సెల్ ని డబుల్ క్లిక్ చేయండి, ఏమీ రాదండి, ఎందుకంటే ఎలాంటి కండిషన్ అప్లై చేయలేదు. అలానే నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు గూగుల్ షీట్ లో ఇది నార్మల్ డేటా అండి. అలానే ఒక ఇమేజ్ అనేది నేను అప్లోడ్ చేశాను, ఓకేనా, ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇమేజ్ ఫార్మేట్ లో ఉన్న ఫైల్ అయితే మనకి ఇలా నోట్స్ లాగా డిస్ప్లే అయింది. కార్నర్ నోట్స్ యూజ్ చేసి మన సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్ బేస్ చేసుకుని కావాల్సిన సెల్ లో డైరెక్ట్ గా ఫిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ డేటా ఉన్న టేబుల్ ని కూడా మీరు ఇమేజ్ ఫైల్ లాగా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయడమే కాదండి, కావాల్సినట్టుగా స్క్రోలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా చేస్తారంటే ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని డిలీట్ చేసేసానండి, అవసరం లేదు. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి చార్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి, చార్ట్. ఎప్పుడైతే ఈ చార్ట్ అనే ఆప్షన్ అప్లై చేశారో మనకి దానికి సంబంధించిన ఆప్షన్స్ ఎక్కడ వచ్చినాయి, ఈ ఆప్షన్ ప్రకారంగా చార్ట్ అనేది క్రియేట్ అయింది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది కాలం చార్ట్ కాదండి. ఇక్కడ క్లిక్ చేసి బాటంలోకి వచ్చేసేయండి. ఇక్కడ ఇదిగోండి టేబుల్ చార్ట్, ఈ చార్ట్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్ ఫార్మేట్ లో ఉన్నది మనకి ఒక ఇమేజ్ ఫైల్ లాగా మూవ్ చేసుకోవచ్చు. ఇదిగోండి సైజ్ అనేది ఈ విధంగా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కామన్ గా మనకి ఎంప్లాయ్ నెంబర్, నేమ్, ప్లేస్, సేల్స్ అనే 4 కాలమ్స్ ఉన్నాయి. నేను సేల్స్ అనే రిపోర్ట్ ని నేను ఈ విధంగా హైడ్ చేశాను, ప్లేస్ ఒక్కటే డిస్ప్లే అవుతుంది. అలానే బాటమ్ నుంచి ఈ విధంగా డిక్రీజ్ చేశాను, ఓకేనా. దీనికి కావాల్సిన ప్లేస్ లో మనం మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా స్క్రోల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఫార్మేట్ ఉన్న ఈ ఫైల్ ని కాపీ చేసి వేరొక షీట్ లో డైరెక్ట్ గా పేస్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ స్క్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ అండి, షేరింగ్. అంటే ఈ పర్టికులర్ గూగుల్ షీట్ లో ఉన్న డేటాని మల్టిపుల్ లొకేషన్స్ లో ఉన్న మల్టిపుల్ పర్సన్స్ కి మనం షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టాప్ లో షేర్ అనే బటన్ ఉందా, క్లిక్ చేయండి.
మనకి డైరెక్ట్గా సపరేట్గా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఎవరికైతే మీరు షేర్ చేద్దాం అనుకున్నారో పర్టికులర్గా వాళ్ళ మెయిల్ ఐడి టైప్ చేయాలి. మీరు గూగుల్ అకౌంట్ ద్వారానేగా మీ గూగుల్ షీట్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? వాళ్ళ గూగుల్ అకౌంట్, వాళ్ళ జీమెయిల్ అకౌంట్ అనేది టైప్ చేయండి. ఓకే, నేను టైప్ చేశానండి, సెలక్షన్ చేశాను. ఈ విధంగా మల్టిపుల్ పర్సన్స్ని మీరు చూజ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అలానే ఆ పంపించిన పర్సన్స్ అనేది మీ పర్టికులర్ షీట్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి: వ్యూయర్, కామెంటర్, ఎడిటర్. వ్యూయర్ అని సెలక్షన్ చేసి సెండ్ చేశారనుకోండి, మీ పర్టికులర్ గూగుల్ షీట్ అనేది వాళ్ళు జస్ట్ చూడడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇంకా ఎలాంటి ఎడిటింగ్ చేయలేరు. అదే మీరు ఎడిటర్ అన్నారనుకోండి, ఆ పర్టికులర్ షీట్లో వాళ్ళకి కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం మాడిఫై చేశారు ఏందనేది కూడా మీరు చూసుకోవచ్చు. అదే మీరు కామెంటరీ ఇచ్చారనుకోండి, జస్ట్ అందులో ఎక్కడైనా ఏదైనా డేటాని మాడిఫై చేయాలా అన్న కామెంట్స్ అనేది వాళ్ళు ఇవ్వచ్చు. అంటే డేటాని మాడిఫై చేయరు, కానీ ఎక్కడ ఏం చేంజ్ చేయాలి అన్న డేటా అనేది వాళ్ళు అడిషనల్ గా టైప్ చేయొచ్చు. ఈ షేరింగ్ అనే ఆప్షన్ గురించి ఇంకా కంప్లీట్ గా బ్రీఫ్ గా మనకి గూగుల్ షీట్ ట్యుటోరియల్స్ చెప్తున్నా కదండి. షేరింగ్ ఆప్షన్స్ గురించి ఒక వీడియో అయితే వస్తుందండి ఫ్యూచర్ లో. గూగుల్ ట్రాన్స్లేట్ అంటే మనకి పర్టికులర్ గా గూగుల్ షీట్ లో ఆల్రెడీ టైప్ చేసిన ఒక డేటా, ఇంగ్లీష్ డేటాని మనకు కావాల్సిన లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఎనీ లాంగ్వేజెస్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ డేటా ఉందండి, ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయండి, వీటన్నిటిని తెలుగులో కన్వర్ట్ చేయాలి. ఓకే, దీనికి డైరెక్ట్ ఫార్ములా వచ్చి గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఈక్వల్ టు గూగుల్ ట్రాన్స్లేట్. ఆ ఫార్ములాని సెలక్షన్ చేశాను, ట్యాప్ ప్రెస్ చేశాను, డైరెక్ట్గా యాడ్ అయింది. మరి ఏ డేటాని నేను కన్వర్ట్ చేద్దాం అనుకున్నానో ఆ పర్టికులర్ సెల్ని సెలెక్షన్ చేయండి. కామా ఇప్పుడు సెలెక్ట్ చేసిన డేటా అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంది? ఇంగ్లీష్ లో ఉంది. దాన్ని డబుల్ కోట్స్ లో ఇవ్వండి. ఇంగ్లీష్ అనేది కంప్లీట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఈఎన్ ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వండి చాలు. మళ్ళీ డబుల్ కోట్స్ ఎన్ చేయండి. కామా అండ్ ఏ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అవ్వాలి? తెలుగులో కన్వర్ట్ అవ్వాలి. దాన్ని డబుల్ కోట్స్ లో ఇవ్వండి. టిఈ మళ్ళీ డబుల్ కోట్స్ ఎన్ చేయండి. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. కొంచెం టైం అయితే తీసుకునేదండి, విత్ ఇన్ సెకండ్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అండ్ ఈ రిమైనింగ్ పర్సన్స్ కూడా రావాలనుకుంటే మీరు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, మొత్తం ఆటోమేటిక్ గా తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. ఇలా వేరొక లాంగ్వేజ్ లో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. తెలుగు కాదండి, నాకు హిందీలో కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ టీఈ తీసేసి హెచ్ఐ అని ఇచ్చేసారు, ఎంటర్ కొట్టారు. ఇదిగోండి, నేను డ్రాగ్ చేయండి. ఇదిగోండి, హిందీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏ ఫార్ములా ద్వారా? గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఫార్ములా ద్వారా. పర్టికులర్ గా గూగుల్ షీట్ లో మాత్రమే ఈ ఫార్ములా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చి ఇప్పుడు మన మొబైల్లో ఇప్పుడు క్రోమ్ ఉండిద్దండి. మన హిస్టరీ అనేది ఎలా చూసుకోవచ్చు అండ్ ప్రీవియస్ గా మనం యూజ్ చేసిన సైట్స్ ఇదంతా టోటల్ హిస్టరీ ఎలా అయితే ఉండిద్దో అలానే గూగుల్ షీట్ లో కూడా హిస్టరీ ఉండిద్దండి. ప్రీవియస్ గా మనం చేసిన వర్క్స్ ఏంది, ఎన్ని షీట్స్ యూజ్ చేసాం, ఎన్నిసార్లు ఎడిట్ చేసాం, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ వర్షన్ హిస్టరీ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ సి వర్షన్ హిస్టరీ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి, ప్రీవియస్ గా నేను 18th అక్టోబర్ నుంచి నేను ఎడిట్ చేసుకుంటూ వచ్చానండి. ఈ టైం అంతా ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ గా 9 ఎడిట్స్ అయితే చేశానండి. ఓకేనా? ఈ విధంగా దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఆ 18th అక్టోబర్ లో ఏ డేటా ఉంది ఏందనేది ఇక్కడ డైరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. ఆ 18th అక్టోబర్ లో ఎన్ని ఎడిట్ చేసాం ఏందనేది ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్ లో చూసుకోవచ్చు అండి. టోటల్ గా 11 ఎడిట్స్. ఇదిగోండి, ఈ యారో కీస్ ద్వారా ప్రీవియస్ గా, నెక్స్ట్ ఇలా చూసుకోవచ్చు. అలానే గూగుల్ షీట్స్ ని మనం ఆఫ్లైన్ లో కూడా మనం యూజ్ చేయొచ్చండి. అంటే ఇంటర్నెట్ ఉన్నప్పుడే మనం గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి, గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి గూగుల్ షీట్ క్రియేట్ చేస్తాం. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత అందులో మనం చేసే వర్క్ ని ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చు. మరి ఆఫ్లైన్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఫైల్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ మేక్ అవైలబుల్ ఆఫ్లైన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి, డాక్యుమెంట్ నౌ అవైలబుల్ ఆఫ్లైన్. ప్రెజెంట్ ఇది ఆఫ్లైన్ లో ఉందండి. ఓకేనా? ఇప్పుడు మీకు కావాల్సినట్టుగా వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆన్లైన్ లో రావాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి మేక్ అవైలబుల్ ఆఫ్లైన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి, మళ్ళీ ఆన్లైన్ లోకి వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మీరు గూగుల్ షీట్ లో చేసిన ఈ వర్క్ ని మీకు కావాల్సిన ఫైల్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చండి. ఇది గూగుల్ షీట్ లో ఉన్న ఫార్మేట్ ని మీరేం చేయొచ్చు, ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ నార్మల్ ఎక్సెల్ ఫైల్ లాగా పీడిఎఫ్ ఫార్మేట్ లోకి లేదా హెచ్టిఎంఎల్ వెబ్ ఫార్మేట్ లోకి డైరెక్ట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఫార్మేట్ అంటారో
ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి డౌన్లోడ్ పీడిఎఫ్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. అలా ఎక్సెల్ ఫార్మేట్ లోకి, వెబ్ ఫార్మేట్ లోకి డైరెక్ట్ గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.